కానీ మనం అనుకున్న విధానంలో లేవు కదా అంటే అది జరిగిందా అనేసి అని మనం అనుకోకూడదు. ఓకే ఓకే వన్ బై వన్ మాట్లాడదాం. సురేష్ గారు మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దాసరి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సిఐ నాగరాజు, కృష్ణలంక మాజీ సిఐ, ఎవరైతే రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ ఉన్నారో వారి లాకప్ డెత్ జరిగిందనేటువంటి ఏదైతే ఆరోపణలు, అంటే ఆరోపణలు ఇప్పుడు లాకప్ డెత్ జరగకుండా జరిగింది అని కూడా అనేటువంటి పరిస్థితి న్యాయ వ్యవస్థలో లేదు. సో దానికోసమే సిట్ అనేటువంటి ఒక ఎంక్వైరీ వేసి మరి విచారణ జరిపి నిజంగానే లాకప్ డెత్ జరిగిందా లేకపోతే ఆయన ఎక్కడున్నాడు అనేది మరి ఇంకెన్ని సంవత్సరాలు తేలుతుందో తెలియదు. ఈ వ్యవస్థల్లో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలన్నా పరిస్థితులు అలానే ఉన్నాయి, ఏది కూడా సానుకూలంగా ముందుకు సాగుతున్న పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు కొత్తగా నాగరాజుకి ప్రాణహాని ఉంది అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఆయన కోర్టుకు చెప్పినట్టు తెలుస్తోంది. అసలు ఆయనకి ప్రాణహాని ఎందుకు ఉంటుంది? ఎవరు చంపాలనుకుంటారు నాగరాజుని? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, ఫస్ట్ మీరు ఈ రోజు ఇంట్రడక్షన్లో నాగరాజు గారికి ప్రాణహాని ఉందంటే నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది, నిజంగా ఉందేమో అన్నట్టు. తర్వాత మీరు సాక్షి పత్రికలో వచ్చింది ఆ వార్త అని చెప్పగానే నేను రిలాక్స్ అయ్యా. ఎందుకంటే సాక్షి పత్రికలో వచ్చిన వార్తల సంగతి, వాటి తాలూకా శాంటిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు మనందరికన్నా కూడా. ఆయనే సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది, సాక్షిలో వచ్చే వార్తలు మీరు పెద్ద పట్టించుకోమాకండి, అందులో 100% వరకు అబద్ధాలు చెప్తాయనే అర్థం వచ్చేలాగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంది. లాకప్ డెత్ కనుక నిజంగా జరిగితే, ఆ తప్పు కనుక జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా పోలీసుల పాత్ర ఉంటే గనక, సిఐ నాగరాజు గారి పాత్ర ఉంటే గనక ఆయన్ని ఖచ్చితంగా చట్టానికి లోబడి ఆయన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలవటం ఒక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసిన తర్వాత ఆయన మాట్లాడటం ఒక అంశం. రెండు వేరువేరుగా చూడాలి మనం, రెండు ఒకటిగా చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడారు? రౌడీ షీటర్లను వెనకేసుకొచ్చే విధంగా, క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే విధంగా, చిన్నపిల్లలు 23 సంవత్సరాలు వస్తాయి, 23 సంవత్సరాలు వస్తే ఒకటో రెండో కేసులు వస్తాయి, తెలుసో తెలియక తప్పులు చేస్తారు, మర్డర్లు చేస్తారు అనే విధంగా ఆయన వెనకేసుకొచ్చి రౌడీ షీటర్లని పరామర్శించుకుంటూ వెళ్తే, గతంలో కూడా మనం చూసాం, తెనాలిలో పోలీసులు కొంత ట్రీట్మెంట్ ఇస్తే రౌడీ షీటర్లకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. ఈ రోజున వరుస పెట్టి రౌడీ షీటర్లందరినీ పరామర్శించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించిన విధానం ఏంటంటే, ఒక తల్లి, ఆవిడకి హక్కు ఉంది, నా కొడుకు ఎక్కడున్నాడు, నా కొడుకు ఏమయ్యాడు, ఆవిడకి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఇలా జరిగి ఉండొచ్చు నా కొడుకుని అని ఆవిడ పడుతున్న ఆవేదనని అర్థం చేసుకుని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి పెద్దగా ఆయన ఆ కుటుంబాన్ని దగ్గర తీసుకుని, అమ్మా మీకేం పర్లేదు, తప్పు జరిగి ఉంటే గనక ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా మేము చేస్తాము, ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని చెప్పి ఆ తల్లికి హామీ ఇవ్వటం జరిగింది. రెండు ఒకటి కాదు సార్, రెండు వేరు. జగన్మోహన్ రెడ్డి గారేమో రౌడీ షీటర్లను వెనకేసుకొచ్చే విధంగా ఆయన మాట్లాడారు. ఒక తల్లి తాలూకు ఆవేదనను అర్థం చేసుకుని ఆ తల్లికి న్యాయం చేసే విధంగా నేను ఉంటాను, కుటుంబ పెద్దగా, రాష్ట్రానికి పెద్దగా నేను ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇట్లా ప్రవర్తించరు. నిజంగా ఈ రోజున వాళ్ళు కేసు గురించి తపన పడుతున్నట్లేదు. నిజంగా సిపి రాజశేఖర్ బాబు గారినో లేకపోతే ఇంకొకరినో ఇరికించాలనే దురుద్దేశం ఇందులో కనపడతా ఉంది తప్ప కాదు. ఏం అవసరం అండి రాజశేఖర్ బాబు గారిని ఈ కేసులో ఇరికించాలి అనేటువంటి అసలు ఆ ఆలోచన ఎవరికి వస్తుంది? ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే వస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ బాబు గారు ఈ 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్, దానికి సంబంధించిన సిట్ ని ఆయన లీడ్ చేస్తా ఉన్నారు. ఆ సిట్ ఆ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు? ఈ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో, కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇలా సోకాల్డ్ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ లిక్కర్ స్కామ్ లో బయటపడతా ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు, వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఈ కేసు ద్వారా విజయవాడ సిపిగా, ఆయన పోలీస్ బాస్ కాబట్టి విజయవాడకి, ఆయన్ని ఇందులో ఇరికిస్తే, ఆయన ఏమన్నా ప్రెషర్కి లోబడితే లేకపోతే ఆయన్ని ప్రెషర్ చేస్తే ఈ సిట్టు తాలూకా లిక్కర్ స్కామ్ తాలూకా కేసు వీక్ చేయొచ్చు అనే దుర్బుద్ధి వీళ్ళకి ఉండొచ్చేమో. రీసెంట్ గా 1-2 రోజులకు ముందు సాక్షిలో రాజశేఖర్ బాబు గారి మీద స్పెషల్ గా ఒక కథనం వేశారు. ఆయన ఏదో స్కామ్ చేశారు. ఆయన రాజశేఖర్ బాబు గారి పేరేం పెట్టలేదే ఆ కథనంలో. ఆ స్కామ్ తాలూకా అంశంలో రాజశేఖర్ బాబు గారిని ప్రస్తావిస్తే విజయవాడలో ఉన్న డీసీపీలు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా, డీజీపీ స్థాయి అధికారిని కూడా వాళ్ళు పర్మిషన్ అడగడం జరిగింది. ఈ సాక్షి మీద మేము కేసు వేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని.
అంటే మీరు ఈ కేసు మీరు వేరే కాదు కాదు, దురుద్దేశంతో అది నేను కూడా చూశాను దాసరి కిరణ్ గారు. డైరెక్ట్ గా రాజశేఖర్ బాబు గారు విజయవాడ కమిషనర్ పేరు అయితే ఏమీ అక్కడైతే మెన్షన్ చేసిన పరిస్థితి ఏం లేదు. అయితే పోలీసు బాస్ అన్నారు. విజయవాడ పోలీస్ బాస్ ఎవరుంటారు సార్? విజయవాడ అని కూడా పెట్టలేదు అనుకుంటా. అంటే అదే చెప్తా ఉన్నా. అంటే ఇక్కడ లీగల్ గా కొంత తప్పించుకునే ధోరణిలో, లీగల్ గా దొరకకుండా ఉండే ధోరణిలో అంటే మీరు చెప్పినట్టు ఇండైరెక్ట్ గా వారి పేరే వచ్చే విధంగా వచ్చే విధంగా పెట్టినట్టు ఇండైరెక్ట్ గా రాజశేఖర్ బాబు గారిని ప్రెషర్ పెట్టే విధంగా, ఆయన్ని ఇరికించే విధంగా, ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉండేటట్టు సరే ఈ రోజు ఇవాళ రేపు మనకు కథనాలు తెలుసు కదా, డైరెక్ట్ గా ఎవరు చెప్పరు. వాళ్ళు అనుకుంటా, వీళ్ళు అనుకుంటా, వాళ్ళు అనుకుని ప్రజలు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుని ప్రజలు అనుకుంటున్నారు, ఇట్లాగే కదా, ఇండైరెక్ట్ గానే కదా బురద చల్లేది. సో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి నిజంగా కంగారు ఉంటే 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 33 పైచీలకు ఆర్థిక నేరాలు ఆయన మీద మోపబడి ఆయన డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుని తప్పించు తిరుగుతా ఉన్నాడు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద. నిజంగా వైఎస్ఆర్సీపీకి గనక చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి కేసులు త్వరగా విచారణ జరగాలి, త్వరగా నిందితులకు శిక్ష పడాలి అని గనక ఉండుంటే, ఫస్ట్ ఒక రోల్ మోడల్ కింద జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి ఆ కేసులు తేల్చాలని అడగొచ్చు వాళ్ళు. అంటే వాటిని వీటిని మనం కంపేర్ చేయలేం కదా కిరణ్ గారు. అట్లా కదా, అంటే గురువింద గింజకి తన కింద ఉన్న నలుపు తాను తెలియదు అన్నట్టు మన బాస్ మీదే బోళ్ళని కేసులు ఉన్నాయి. వాటి గురించి మనం పట్టించుకోము. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు ఆయన. కోడికత్తి సీను గురించి కోర్టులో వచ్చి మీరు చెప్పండి అంటే ఆయన కోర్టుకు రాకుండా ఆయన తప్పించు తిరుగుతా ఉన్నాడు. మన బాబాయిని అత్యంత కిరాతకంగా గొడ్డలతో నరికి గుండెల మీద బాది కూర్చుని చంపి చనిపోయే ముందు లెటర్ రాపించుకుంటే 5 సంవత్సరాలు ఆ కేసును పక్కదోవ పట్టించారు. దాని తాలూకా సిబిఐ వచ్చి పైనుంచి ముద్దాయిని పట్టుకోవాలి, లేకపోతే ఇంట్రాగేషన్ చేయాలంటే వాళ్ళకి సహకరించలేదు. కర్నూలు అని చెప్పి, అనంతపూర్ అని చెప్పి తప్పించుకుని పారిపోయిన పరిస్థితి. ఆ రోజున ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కూడా వీళ్ళు ఆరోపణలు మోపి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. వీళ్ళ సార్ ఈ రోజున ఈ కేసు గురించి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి గురించి మాట్లాడేది? అంటే విచారణ పారదర్శకంగా జరగట్లేదు, జరగాల్సిన ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు, తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, కేసుని ఫైనల్ గా నీరు గారుస్తారు, చివరికి క్లోజ్ చేస్తారు కేసుని అనేది ఇప్పుడు వారి అనుమానాలు. అంత అవసరం లేదు సార్ ప్రభుత్వానికి. నీరు గార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్లు వెనకాల వేసుకురావాల్సిన అవసరం లేదు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్టు నాయకుల్ని, ఇతర పార్టీ నాయకుల్ని తిట్టించాల్సిన అవసరం జనసేన పార్టీకి కానీ కూటమికి కానీ లేదు. తప్పించుకు తిరగాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు కూటమి నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, హిందూ దేవతల్ని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ తిడుతున్న వ్యక్తుల్ని ఎవరు వెళ్ళి పరామర్శిస్తున్నారు ఈ రోజున రాష్ట్రంలో? ఏ నాయకులు వాళ్ళ కోసం బెయిల్ కోసం పాటుపడతా ఉన్నారు? వాళ్ళే పరామర్శించలేదే. ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే అంటున్నారో వాళ్ళని నాకు తెలిసి వైసీపీ నాయకులు అయితే ఏం పరామర్శించలేదు అనుకుంటున్నాను. ఎందుకు పరామర్శించలేదు? ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక జర్నలిస్ట్ ని పట్టుకొచ్చారు, బొబ్బిల్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి పరామర్శించింది ఎవరు? జగన్ గారు పిలిపించుకున్నారు అనుకుంటా అతన్ని. అదే సార్ నేను చెప్పేది, వైఎస్ఆర్సీపీ నాయకులు కదా పరామర్శిస్తుంది. ఈ రోజున అక్కడ పిఠాపురంలో జోసెఫ్ అనే వ్యక్తిని అక్కడ పోలీసులు కంప్లైంట్ ఉందని చెప్పి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శిస్తా, అతని స్టేషన్ బయట కూర్చుని మాట్లాడతా, అక్కడికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తుంది ఎవరు? క్లియర్ గా తెలుస్తుంది కదా సార్. స్టేట్ కి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది.